ఉల్లిపాయలు కేజీకి 2 గడ్డలు వేసుకుంటే సరిపోతుంది. 1 కిలో టమాటాలకి 2 ఉల్లిపాయ గడ్డలు. 1 కిలో టమాటాలకి 1.5 స్పూన్ మెంతులు. ఇది పెద్ద స్పూన్. ఒకటిన్నర స్పూన్, పెద్ద స్పూన్ కాబట్టి 1.5 స్పూన్ చాలా, ఎక్కువ వద్దు. ఆవాలు, ఇవి కూడా 1.5 స్పూన్ చాలు. పెద్ద స్పూన్ చాలా పెద్దది సైజు చూడండి, అందుకే 1.5 స్పూన్ చాలు. మెంతులు వేయించుకోవాలి. అందులోకి ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు త్వరగా వేగిపోతాయి కాబట్టి ఫస్ట్ మెంతులు వేయించుకొని చివరిగా కొంచెం దూరగా ఉన్నప్పుడు మెంతులు దూరగా ఉన్నప్పుడు బాగా ఆవిరికి ఉడికిపోయాయి, మెత్తగా అయిపోయాయి చూడండి, అనిపిస్తుందా? స్కిన్ ముద్దలు కూడా. ముందుగా ఆవాలు, మెంతులు, ఉప్పు, కారం పౌడర్ చేసుకోవాలి సపరేట్గా. పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికిపోయినాయి కదా, ఇందులోంచి వాటర్ అంతా సపరేట్ చేసుకొని టమాటాలు సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పౌడర్ని పెద్ద జార్లకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులోకి టమాటాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి చిన్న జార్ సరిపోదు కదా, అందుకు. టమాటాలు ఉడికించిన వాటర్లో పడేయకుండా అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, పౌడర్తో టమాటాలు కలిపి గ్రైండ్ చేసుకున్నాం. చూడండి, మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి, అలా గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలు ఉడికించిన వాటర్లో చింతపండు కేజీ టమాటాలకి 1/2 కేజీలో సగంలో సగం వేసుకోవాలి.
ఇప్పుడు ఈ చింతపండు కూడా కొంచెం టమాటా పేస్ట్ యాడ్ చేసి చింతపండుని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ మనకి ఎంత కావాలో అంత వేసుకొని అందులోకి ఆవాలు ఉల్లిపాయలు వేసి దూరగా వేయించుకోవాలి. ఆవాలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. అందులోకి బాగా ఆయిల్ మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం సపరేట్గా వేసి ఉంచుకున్న చింతపండు గ్రేవీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. నార్మల్గా ఉప్పు వేసేదానికంటే కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఇందులోకి, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, అందుకోసం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఒక జార్లోకి తీసుకొని పెట్టుకోవచ్చు, నిల్వ ఉంటుంది. కర్రీస్ లేనప్పుడు కూడా ఇది రైస్లోకి యూజ్ చేసుకోవచ్చు, కర్రీలాగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది. Why do scientists not trust atoms? Because they make up everything. That is truly wonderful. It is so delicious and flavorful. I am absolutely enjoying every single bite of this meal.